ఎమ్మెల్యే గారు ఊరికి వస్తున్నాడంటే ఊరి హాలత్ మారినట్టే అని సంబరపడతారు. మంత్రి గారు జిల్లాకు వస్తున్నాడంటే డెవలప్మెంట్ పనులు ఉరికిస్తాడని మురిచిపోతారు. ఇక ముఖ్యమంత్రి గారే వస్తున్నారంటే ఏమేం వరాలు గుప్పిస్తాడో, ఏమేం కొత్త పథకాలు చాలు చేస్తాడో అని ఆ జిల్లా పబ్లికే కాదు రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంటది. ఇక దేశ ప్రధాని గారే వస్తున్నారంటే ఇంకెట్లుండాలి? ఇవాళ ఆంధ్రాకి వచ్చిండు మోడీ సారు. ఆడేం నడిచిందో అరుచుకోవాలి కదా. చలో ఆంధ్ర. ఇటు సీఎం చంద్రన్న, అటు చిన్న సీఎం పవన్ అన్న, నన్ను ఇట్లా మోడీ సారు ముగ్గురు కలిసి రోడ్ షో చేస్తుంటే మస్తుందిలే. తోపంట పూలజల్లుడు, సప్పట్లు కొట్టుడు. విశాఖ సిరిపురం జంక్షన్ కాంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ దాకా 2 కిలోమీటర్లు నడిచింది. ఇక మీటింగ్ కాడికి వచ్చి ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇంకో 10 ప్రాజెక్టులకు శంకుబండ, కొత్తగా కట్టిన 6 హైవేలు, రైల్వే ట్రాకులు చాలు చేసిండు. ఒక్కనాడే 2 లక్షల కోట్ల పనులు చురువు చేసిండ్రు ఆంధ్రాల. ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. ఆంధ్ర డెవలప్మెంట్ గీతీర్లిమ్మతిస్తున్నందుకు ప్రధాని సార్కు శనార్థులు చెప్పి అమరావతి కడతానికి ఇంకింత సాయం చేయాలని కోరిండ్రు చంద్రన్న, పవన్ అన్న. సూపర్ 6 ఏవైతే చెప్పామో ఆ సూపర్ 6 అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటా. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతాం. అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక విలవిల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు. అందుకే ఈ రోజున ఈ 2 లక్షల పైచిలుకు పెట్టుబడితో 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభించి